శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్ర శనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేయగా, షష్టంలో రాహు గారి యొక్క ఫలితము, అలాగే లాభంలో కుజుని యొక్క ఫలితము చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. దశమంలో గురువు గారి యొక్క స్థితి అంతగా బాగోలేకపోయినప్పటికీ ఆయన తన ఉచ్చవేపు అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి, అతి దగ్గరలోనే ఈ రాశి యొక్క గమనం ఉంది కాబట్టి దశమంలో కూడా అద్భుతమైన ఫలితాలనే ఇస్తారు. తన ఉచ్చలోకి వెళ్ళబోతూ ఉండగా ఇంకా 28 డిగ్రీలు, ఇంకా 27 డిగ్రీలు అనేటటువంటి దూరంలోకి వచ్చారు కాబట్టి ఉద్యోగ జీవితంలో పరస్పరము సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి, కన్యరాశి వారికి. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు. వ్యతిరేకత ఉండదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే లాభాల బాటలో ఉంటారు. భూమి తగదాలేవి ఉండవు, ఆస్తి తగదాలేవి ఉండవు. ఇవన్నీ కూడా శుభ్రంగా కాంప్రమైజ్ అయిపోతారు అందరూ. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి. ఇక కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరగడానికి ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా ఇంకా కొంచెం ఓర్పు పట్టి ఉండవలసినటువంటి కాలంగా తెలుస్తోంది.
శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల యొక్క ఆదరణ పెరుగుతోంది. అలాగే అనేక రకాలుగా పూర్వం ఏదైతే పనులు ప్రారంభించి ఉన్నారో వాటిట్లలో విజయావకాశాలు బాగా లభిస్తూ ఉంటాయి. రాతకోత పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులవుతారు, మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, వ్యాపారం పెట్టాలి అనుకునే వారు మటుకు కొద్ది కాలం ఆగవలసి వస్తుంది. అలాగే ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి అమోఘమైన కాలం అని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి కూడా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. నవమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ధనము యొక్క నియంత్రణని, ఖర్చుల్ని నియంత్రించేటట్టుగా చేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో ఈ బుధాదిత్య యోగము కూడా చాలా చాలా ఉపయోగపడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు తమ యొక్క విద్యను అవలీలగా సాధిస్తారు. ఎక్కువ కష్టం లేకుండా, అతి తక్కువ కష్టంతోనే వీళ్ళు మంచి విద్యాభ్యాసంలో ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ బాగున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాన ధర్మాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి అష్టమ స్థానంలోకి వచ్చింది. విలువైన ఆభరణాలన్నిటినీ కొనుగోలు చేయడం కానీ, భద్రపరుచుకోవడం కానీ, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొనడం కానీ, కుటుంబరీత్యా మంచి శుభకార్యాల కోసం మంత్రాలోచన చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనము కూడా కుజునితో కలిసి వారాంతంలోకి మీకు చాలా ధనము లబ్ధి కలిగే విధంగా పరిస్థితుల్ని తీసుకొని వస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కొత్త వ్యాపారాల విషయంలో మటుకు ఏమి పెట్టుబడులు పెట్టకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు సంతృప్తిగా ఉండేటటువంటి కాలమే ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పుకోదగినటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విశేషమైనటువంటి కార్యక్రమాలు, దైవ కార్యాలు కూడా చేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో ఏదైనా ఎలర్జీస్ ఉంటే వాటిని మీరు ఔషధ సేవ చేసుకొని తగ్గించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. జన్మజాతకంలో ఇలాంటి రవి, బుధ, శని ఈ 3 గ్రహాలకి సంబంధించిన గ్రహస్థితులు ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అన్ని విధాలుగాను ఓర్పు కలిగి ఉండండి. నవధాన్యాలు దానం చేయండి. ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం.